ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ వందనాలు, అభివందనాలు. ఈరోజు ప్రధానంగా డిస్కస్ చేయడానికి వచ్చినటువంటి అంశం ఏంటంటే తెలంగాణ ప్రజల స్థితిగతులు, అదేవిధంగా తెలంగాణ రాజకీయ వ్యవస్థ గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడానికి ముందుకు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా అనేక మంది శ్రేయోభిలాషులు, అనేక మంది మిత్రులు మీ యొక్క విశ్లేషణ అద్భుతంగా ఉన్నది, నిత్యము ఒక విశ్లేషణ పెట్టండి సార్ అని కోరుతున్న సందర్భంగా ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా బీసీల జనాభా, ఎస్సీ ఎస్టీల జనాభా 90% దాకా ఉన్నది. కానీ ఈ భారతదేశానికి, అదేవిధంగా ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే మనం బీసీలం, అదేవిధంగా మా ఎస్సీలు ఈ విధంగా జనాభాను చూసుకున్నట్టయితే అత్యధికంగా ఉన్నాం. మనమే వేల కొలది ఉన్నప్పుడు ఓటు బ్యాంకు మనం వేసుకున్నట్టయితే మనమే సీఎం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఏ పార్టీ కూడా మన యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి కానీ, అదేవిధంగా సీఎం అభ్యర్థి కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం కానీ, లేకపోతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకు మనని ప్రధానమంత్రి కాలేదు, అదేవిధంగా రాష్ట్రపతి కాలేదు, బీసీ రాష్ట్రపతి కాలేదు. కాబట్టి ఇలాంటి అవకాశాలు వచ్చే విధంగా అందరూ కలిసికట్టుగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అనేక విశ్లేషణల తర్వాత తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా, హైకోర్టు న్యాయవాదిగా అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలు నిర్వహిస్తూనే రాజకీయ చైతన్యం కోసం బీసీలు ఏకంగా కావాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలు కలిసి వచ్చి ఉద్యమాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాల రాజ్యాధికార జెండాను ఎగిరేయవలసిన అవసరం ఉన్నది. ఈనాడు ఈ మాట ఎందుకు చెప్పదలుచుకున్నామంటే, నిన్నగాక మొన్న పార్టీ పెట్టినటువంటి కవితమ్మ మా యొక్క తెలంగాణ తల్లిని నేనే అధికారంలోకి వస్తా, 2 సంవత్సరాల్లోనే నేను సీఎం అవుతా అంటుంది. మనం వారి యొక్క జనాభా ప్రతిపాదికన తీసుకున్నట్టయితే ఎంత ఉన్నదో 0.455 ఎంత ఉందో మనకే తెలుసు, అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఇంత జనాభా ఉన్నటువంటి మనం ఓటును వేసుకొని మనం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయలేమా? ఆలోచన చేయండి. మేము అది ఉపాధి ఇస్తాం. ఎవరైనా చూడండి, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ అగ్రవర్ణ నాయకుడైనా మీకు ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే మీకు వైద్యం ఇస్తాం అంటున్నారు తప్ప ఒక్కరు కూడా మిమ్మల్ని సీఎం చేస్తాం, లేకపోతే మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మేము గెలిపిస్తాం, మీ యొక్క యువతని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, బీసీలకు రిజర్వేషన్ లేవు కాబట్టి కొన్ని సీట్లను రిజర్వేషన్లు కేటాయించి బీసీలని ఎమ్మెల్యేలుగా తయారు చేసి వాళ్ళని సీఎంలు చేసే బాధ్యత మా పార్టీ తీసుకుంటుందని చెప్పేటటువంటి ఒక్క పార్టీ లేదు. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. మన బీసీలంతా ఓట్ బ్యాంక్ రాజకీయాల వరకు ప్రయత్నం చేద్దాం. బడుగు బలైన వర్గాల రాజ్యాధికారం కోసం ఉద్యమిద్దామని తెలియజేస్తూ, మీ మిత్రుడు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థ